స్తోత్రం. దేవుడు అంత మంచివాడు, నమ్మదగినవాడు, ఆశ్చర్యకారం జరిగించేవాడు. మరి కరెంటు పోయినా కరెంటు ఉన్నా ప్రస్తుతం చలికాలం కాదు, పర్వాలేదు, ఇబ్బంది ఏం కాదు కదా. అదే మనకి మార్చి నెల వచ్చిందనుకోండి, అసలే రేకుల షెడ్ కదా, ఇక తట్టుకోలేము. అప్పుడు సాయంకాలం పప్పులు మనకు దొరుకుతాయి. పగలకంటే సాయంకాలం చల్లగా ఉంటుంది కదా. సో ఏది ఏమైనా మొత్తం దేవుడు చాలా మంచివాడు, నమ్మదగినవాడు. ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటం మనకెంతో ఆదరణకరమైంది. ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం నుంచి 77వ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథంలోని 77వ కీర్తన. ముందుగా 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. 77 1 నుంచి 6. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెదకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా కాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించుచున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొల్లటి దినములను, పూర్వకాలముల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికదను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ప్రత్యేకంగా కీర్తనల గ్రంథం మనం చదువుతున్నప్పుడు కీర్తనలను అధ్యాయాలు అని అనకూడదు. చాలాసార్లు నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే పాట కదా, కీర్తన అంటే పాట, అంటే పొయిట్రీ అనమాట. గద్య భాగం, పద్య భాగం అని ఉంటాయి. గద్య భాగం అయితే అధ్యాయాలు ఉంటాయి, చాప్టర్స్ అంటాం, అది ప్రోజ్ అనమాట. అదే పొయిట్రీ అయితే పద్య భాగం, కావ్య రూపం కాబట్టి దానిలో మనం పాట రూపంలో పాడాలి. వాస్తవంగా పాటలాగా పాడాలి, కానీ మనం పాటలాగా పాడతలా మామూలుగా చదివేస్తాం. అందుకని అధ్యాయాలు అని అయితే మనం అనం అనమాట. సో 77వ కీర్తన, ఏ నెంబర్ అయితే ఆ నెంబరు కీర్తన మనం చెప్తాం అనమాట. మనం చదువుకుని ఈ భాగాన్ని రాసిన వ్యక్తి ఆసాపు అని రైటింగ్లో కనపడుతుంది. ఆసాపు కీర్తన. ఎవరి ఆసాపు అంటే దావీదు గారి కాలములో వర్షిప్ లీడర్స్ 3 ఉండేవారు. ఆ 3లో ప్రధానమైన వ్యక్తులలో ఇతను ఒకడు అనమాట. అంటే వర్షిప్ టీం ఉంటుంది కదా, మనకైతే చాలామంది సింగర్స్ ఉన్నారు, ఒకళ్ళు కాదు, చాలామంది సింగర్స్. మరి ఆ రోజుల్లో చాలామంది వెనక ఉండేవాళ్ళు. అయితే వాళ్ళని వెనక గ్రూప్ వెనక పెడతారు కదా, మెయిన్ సింగర్స్ ముందుంటే వాళ్ళ వెనక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేస్తాం. సో అలాగే ఆ 3లో ప్రధానమైన వ్యక్తి ఆసాప్ అనమాట. అంటే దావీదు గారి నాయకత్వంలో ఆరాధనలు నడిపించడానికి బహుగా వాడబడినటువంటి వ్యక్తులు అనమాట. అంటే పాటలు, గాయకులు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పాటలు నడిపిస్తున్నటువంటి బృందంలోని ప్రధానమైన సభ్యుడు ఆసాప్. సో అతను చాలా కీర్తనలు రాశాడు. ఆ రాసిన కీర్తనలు మనం చదువుకుని ఈ భాగం అనమాట. 77వ కీర్తన. 50వ కీర్తన ఆయన రాశాడు. 73 నుంచి 83 వరకు కూడా అన్ని కీర్తనలు ఆయన రాశాడు. అన్ని ఆసాపు కీర్తన నాకు రైటింగ్ కనపడతా ఉంటుంది. సో మనం చదువుకుని 77వ కీర్తనకు ఒక టైటిల్ పెట్టాలి అని అన్నట్లయితే, అంటే ఆ భాగం అంతా కూడా మనం జాగ్రత్తగా చూస్తే చివరి వచ్చిన వరకు 20 వచనాలు ఉంటాయి ఇందులో. ఆ 20 వచనాలు మనం చూసినట్టయితే ఆ మొత్తాన్ని ఆదరణ చూసుకుంటే ఆదరణ మార్గము అని టైటిల్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులో ఆదరణ కనపడదు. ఏమి ఆదరణ, ఎందుకు ఆదరణ? కీర్తనకారుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఒకవేళ శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, తిప్పల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వాటిని విడిపించి ఆదరణ కనపరిచేవాడు. ఆదరణ అంటే అందరికీ కావాలి కదా, ఆదరించబడాలి అని కోరుకుంటాం. అంటే కంఫర్ట్, ఇంగ్లీష్లో కంఫర్ట్ అంటాం, ద వే ఆఫ్ కంఫర్ట్. అంటే ఆదరణ మార్గము. ఇక్కడ 3 భాగాలు ఈ కీర్తన భాగం అంతటా మనం చూస్తే మొదటి 6 వచనం మనం ఆల్రెడీ చదువుకున్నాం. మొదటి 6 వచనాల్లో ఆయన దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు, లేకపోతే ఏడుస్తున్నట్టుగా కనపడుతుంది. విలాపము అంటాం ఇంకో మాటలో, ఇంగ్లీష్లో లామెంట్ అంటారు. అంటే ఏడుపు, బాధ అనమాట. మనకి బాధ వస్తే సహజంగా ఏడుస్తాం కదా, ఏడుపు కూడా మంచిదే. పిల్లలు పుట్టగానే ఫస్ట్ చిన్నప్పుడు పుట్టగానే నవ్వించరు కదా, ఫస్ట్ ఏడిపిస్తారు. ఎందుకంటే కెవ్వున సౌండ్ బయట కనపడాలి. అంటే మనిషి బతికినోడు పుట్టాడు అని అర్థం కదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొత్తం మీద సౌండ్ రావాలి. సో ఏడుపు అనమాట. సో మనకు కూడా అప్పుడప్పుడు ఏడుపు వస్తే, కన్నీరు గారిపోతే ఏమవుతుందో తెలుసా, లోపల ఉన్న బాధ అంతా ఏదైతే దిగులు ఉందో ఇంత అనమాట, అది మొత్తం బయటికి ఫ్రెష్గా తయారవుతుంది. ఇది ఎక్కడ కూడా భలే సూత్రం చెప్తున్నారని నేను అనుకోవచ్చు, వాస్తవం. అందుకని దుఃఖం అనేది కూడా మంచిదే. సో అందుకే దేవుడు అప్పుడప్పుడు మనకు దుఃఖాన్ని కూడా కలిగజేస్తాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే కీర్తనకారుడు ఆసాపు చెబుతున్నాడు, తనకున్న బాధను, దుఃఖాన్ని మొత్తాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును. ఎలుగెత్తని బిగ్గరగా, పెద్దగా ఎప్పుడంటాను చెప్పండి, దూరానున్న మనిషికి వినపడదేమో అని పెద్దగా పిలుస్తాం. దగ్గరలో ఉన్న వాళ్ళైతే సహజంగా చిన్నగా మాట్లాడతాం. మీరు బాగున్నారా, ఏమండి, చిన్నగా వినపడదు. దూరం ఏమండి
మీరు బాగున్నారా, దూరంగా ఉన్న వాళ్ళతో అంటాం. అది కాస్త సో ఎలుగెత్తి చెబుతున్నాడు, ఎంత బాధతో ఉన్నాడు అంటే దేవుడు నాకు అంత దూరాన్ని ఉన్నాడన్న ఫీలింగ్ ఇంటికి వచ్చేసింది. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే నాకు ఈ బాధలు, అందుకే నాకు ఈ తిప్పలు, అందుకే నాకు ఈ కష్టాలు, నాకు ఎందుకు ఈ సమస్యలు, ఎన్ని చూసినా అన్నీ మన ముందే కనపడతాయి. ఫోటోలు కనుక నెగిటివ్లు, పూర్వకాల నెగిటివ్లు ఉండేవి అనమాట. ఆ నెగిటివ్లు చూస్తే అంతా నెగిటివ్ చూస్తున్నాం, కానీ అది రియల్ ఫోటో అవుద్ది తీస్తే. అప్పుడు కడిగేవాళ్ళు కదా, ల్యాబ్ ఉండేది. ల్యాబ్లు ఇప్పుడు ఆడంతే అంత ల్యాబ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా, కాకపోతే అంత వ్యవహారం లేదు. ఇప్పుడు అంతా ఇది వచ్చేసినాయి కదా ఫోన్లు, ఎవరు ఫోన్లు వాళ్ళు చేసుకున్నారు, దాంట్లో కంప్యూటర్లో పెట్టేసుకున్నారు, ఏది కాబట్టి అది అంత వాట్సాప్లో పంపించేసుకున్నాం. ఇంత ముందులాగా ఫోటోలు తీసి అంటించే సెక్షన్ లేదు ఇప్పుడు, ఫోటో స్టూడియో పడిపోయింది. కానీ ఆ రోజుల్లో మొత్తం నెగిటివ్ చూస్తే ఏంటబ్బా అర్థం కాదు. దాని రియల్ కాపీ అంట, ట్రూ కాపీ అంటే దాన్ని తీసిన తర్వాత ప్రింట్ చూస్తే అబ్బా భలే ఉంది. పెళ్లి ఆల్బమ్ చూసిన తర్వాత చక్కగా ఆల్బమ్స్ తయారు చేస్తారు కదా, ఆల్బమ్ చూస్తే అంత ముచ్చటగా ఉంటుంది. మొత్తం రీల్కి అది రీల్ అంటాం కదా, ఆ నెగిటివ్ వచ్చి చూడవే అన్నాం అనుకోండి, ఏమన్నా అర్థం అవుద్దా, ఏమనో ఏంటో ఏమీ అర్థం కాదు. సో ఇది కూడా మనకు అలా కనపడుతుంది. మన కళ్ళ ముందు అంతా కూడా గ్లూమీగా అంటే బాధలమయంగా దుఃఖమయంగా ఉంది. ఆసాపు గారికి అయితే గుర్తొస్తుంది, దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే వినపడతలే ఆయనకి. అందుకని గట్టిగా ఎలుగెత్తి మొరపెడుతున్నాడట. అయితే మొరపెట్టినా ఆయన చెప్పే సత్యం ఏంటంటే, నువ్వు మొరపెడితే, నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకని ఆయనకి నేను మనవి చేస్తాను, దేవుడు నాకు చెవియొగ్గు వరకు. ఎంత కాన్ఫిడెన్స్ చెప్పండి ఆయనకి, అంటే ఎంత భరోసా తెలుసా, ఆయన నా మొర ఆలకించే వరకు నేను అరుస్తానేమంట. ఏమని, ప్రభువా నాయనా నా మొర ఆలకించు నాయన, నాకు జవాబు నాయన. ఇక వెళ్ళలేక నా నీకు వదిలిపెట్టాలని అని చెప్పి దేవుడు ఓకే గ్రాంటెడ్, నీకు ఇవ్వబడింది, నీ కోరిక నెరవేర్చబడని దేవుడు ఇచ్చే వరకు ఎలుగెత్తి మొరపెట్టాలి. అంటే మనము కూడా దేవుని సన్నిధిలో సహజంగా దేవుని శక్తిని సామర్థ్యాన్ని అనుభవించాం, ఎన్నో సాక్ష్యాలు చెప్పాం, ఇతరులు చెబుతుంటే విన్నాం. నిజమే, దేవుడు గొప్పవాడు, దేవుడు అద్భుతములు చేసేవాడు. ఈ 2020 పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ప్రతిసారి అలా కాదు కదా. ఈ 2021 కొంచెం విపత్కరమైన పరిస్థితులు తెచ్చినమాట వాస్తవమే. కానీ నిరీక్షణ కలిగి ఉన్న వారమైతే, ఎదురు చూచేవారమైతే 2021 ఇలాగుంటుందని కంగారు పడక్కర్లా. ఇంతకంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. నెగిటివ్ చూడకూడదు మనం, దాని పాజిటివ్నెస్కి వచ్చేసరికి అందాన్ని దేవుడు చూపిస్తాడు. మనం మొరపెట్టినప్పుడు దుఃఖపడుతుంటే దుఃఖంలో ఉన్న బాధలంతా తీసేస్తాడు దేవుడు. అమ్మయ్య రిలీఫ్ అంటారు చూసారా. బాగా మీరు డ్యూటీ కానీ లేకపోతే ఉద్యోగం కానీ చేసి వచ్చి కానీ ఇంటికి వచ్చి కాస్త వేడి కాఫీ ఇచ్చిందనుకో, మీ ఆవిడ ఎంత రిలీఫ్, అబ్బా రిలీఫ్ వచ్చి కాఫీ అంటే మీకు కొంత టీ అంటే కాఫీ ఇష్టం కదా, అవి ఇవ్వగానే ఏంటి అన్నం లేకపోయినా పర్వాలేదు, అది తాగిస్తే కొంచెం రిలీఫ్ బాగుందని. అలాగే మన మనసుకు కలిగిన బాధ, మనకి మనసుకు కలిగిన తిప్పలన్నీ కూడా తీసివేయడానికి అప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని అంతటి ఇక్కడ స్పష్టంగా వ్యక్తం చేస్తాం. ఒక్కొక్క వచనాన్ని మనం చూస్తుంది ఒక్కొక్క రకంగా మనకు అక్కడ కనపడుతుంది. ముందుగా 4వ వచనంలో శారీరక దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాం. నీవు నా కన్నులు మూతపడనియవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. శరీరంలో కలిగిన దుఃఖాన్ని చెబుతున్నాను. మాట్లాడలే స్థితి ఎప్పుడు వస్తాయిగా, అంత నీరసం వస్తే, అంత బాధ వస్తే, కొన్నిసార్లు బాగా పెయిన్ ఎక్కువ వచ్చేది మాట్లాడకూడదు, అసలు నీరసం వచ్చేస్తాం. వెంటనే మనం సెలైన్ బాటిల్ పెట్టించేస్తాం. ఎందుకు ఎనర్జీ అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కదా, వెంటనే ఇమీడియట్ శక్తి కావాలంటే ఒక సెలైన్ బాటిల్ ఎక్కించి అనే ఫీలింగ్ మనం. ఇక్కడ ఇంకొక భావం కనపడుతుంది, శారీరక దుఃఖాన్ని. అమ్మో శరీరం అంతా కూడా అలసిపోయేది. బాగా పని ఎక్కువ చేసినప్పుడు దుఃఖంతో అలసిపోతాం కదా. ఆ అలసట అనేది తీరాలంటే కాస్త మనిషికి రెస్ట్ కావాలి, అంటే విశ్రాంతి కావాలి. కాస్త తీరుబడిగా కూర్చుంటే ప్రశాంతత వస్తుంది అనమాట. మనశ్శాంతిగా పడుకోవాలి. పడుకున్న దగ్గర నుంచి టెన్షన్ ఏమైపోతుంది అని చెప్పి టెన్షన్ పడితే మనిషికి దుఃఖం పోదు. కానీ ఈయనకి శారీరక దుఃఖానికి వచ్చి మాట్లాడుతున్నారు. కేవలం అంత మాత్రం కదా, మానసిక దుఃఖం పైన 3-4 వచనాలు చూసినట్లయితే మానసిక దుఃఖం 3వ వచనం, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోవచ్చున్నది అంటాడు. ఆత్మ కుంగిపోతుంది, మనసు అంతా కూడా ఇదైపోతుంది. ఆత్మ అంటే లోపల మనసు గురించి మాట్లాడుతున్నాడు. మనసు కనపడదు, బయటికి కనపడుతుందా? మన ఆకారం కనపడుతుంది, మనసు, నా మనసు చూడండి ఏం కనపడుతుంది, మీ మనసు నేను నా మనసు. కానీ ఆ యాటిట్యూడ్ అంటే దాని వైఖరి, అది జరిగినట్టు పని ఉండే దాని యొక్క రిజల్ట్ అది మనకు కనపడుతుంది. ఈయన ఎంత బాధలో ఉన్నాడంటే మానసికంగా కుంగిపోతున్నాడు, దుఃఖం వచ్చేసింది. అందుకనే శారీరక దుఃఖంతో పాటు మానసిక దుఃఖం కూడా పెరిగిపోయింది. అందుకే కొంతమంది మనసులో దిగులు పెట్టుకొని మరీ చిన్న ముఖం అయిపోయింది. అప్పుడప్పుడు అంటారు ఏంటంటే అంత చిన్నగా అయిపోయింది ముఖం అంతా కూడా, ఏదో మొత్తం మీద దుఃఖంతో ఉన్నారు, బాధపడుతున్నారు. అయిపోయి నేను బాగున్నానండి బయటకు అంట, కానీ ముఖం అంతా పీక్కుపోయింది. మీకు తెలియకుండా మనసులో చాలా దుఃఖం ఉందన్నమాట. అందుకే మానసికమైనటువంటి దుఃఖం అది. అందుకే కొంతమంది అంటారు వీళ్ళు చాలా ఆలోచిస్తున్నాను లోపల, ఏదో మొత్తం మీద ఆ ఫ్యామిలీ గురించి వాళ్ళు చింతలో ఉన్నారు. ఆ చింత వల్ల వారు బయటపడలేకపోతా ఉన్నారు. డాక్టర్ కూడా అదే చెప్తారు, దానికి మనం ముందు మానసిక వైద్యానికి మందు లేదే కాదు,
మానసిక శాస్త్రవేత్తలకు, మానసిక వైద్యులకు వెళ్ళినా వాళ్ళు చెప్పేది కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని టెక్నిక్ చెప్తారు. కానీ అవి ప్రయత్నించవు. మనం ప్రయత్నించిన పని జరగదు. మరి ఎలా సాధ్యమవుతుంది? దేవుని దగ్గర మాత్రమే. ఎందుకంటే ఆదరణ ఇచ్చే దేవుడు ఈయన ఆదరణకర్త. మన జీవితాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించి నువ్వేమీ టెన్షన్ పడబాక అని దేవుడు చెప్పినా మన లోపల నుంచి టెన్షన్ అనే పాయింట్ పైకి తన్నుకొస్తూ ఉంటుంది. ఏది చిన్న జరిగినా, కొంచెం జరిగినా, ఎవరన్నా దుర్వార్త విన్నప్పుడు మనం సహజంగా ఫీల్ అవుతాం. అది మనకే జరిగిన కొంచెం ఫీల్ అయిపోతాం. అమ్మో ఒక్కసారికి గుండె ఆగిపోయిద్దాం అన్నట్టు ప్రమాదం. కాస్త కూల్గా ఓకే విన్నాం, ప్రార్థన చేద్దాం. దేవుడే స్వస్థపరచగలవాడు, దేవుడే న్యాయం చేసేవాడు. ఏదైనా సరే దేవుని చిత్తమే జరుగుతుంది, కానీ మన ఇష్టము జరగదు. మన వంతు మనం ప్రయత్నం చేస్తున్నాం. సో మానసికంగా మనం కూడా కుంగిపోయి, దిగులు పడిపోయి అయ్యో దేవా అయ్యో అని కంగారు పడవలసిన పల్లె. ఇక్కడ ఆసాపు మంచి మ్యూజిషియన్, చక్కని గాయకుడు, వర్షిప్ లీడర్. ఆయన దేవుసందులో ఆనందాన్ని అనుభవించే వ్యక్తి తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన ఆ సమస్యను గురించి ఆలోచిస్తూ దుఃఖపడుతున్నాడు. తన మనసులో కృంగిపోతూ ఉన్నాడు. సో మనం ఈరోజు నేర్చుకునే పాఠం కూడా అదే. మానసికంగా నువ్వు కృంగిపోతున్నట్లయితే, ఏదంటే మన సిచ్యువేషన్ అంతా అని మన పరిస్థితులన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అనుకున్నంత అభివృద్ధి మనకు కలగల, అనుకున్న స్థాయిలో మనం లేము, ఆర్థికంగా మనం దీవించబడలేదు. మన లెక్కలు ఏం చెప్పి ఆర్థిక విషయాలే. అంతకని ప్రధానంగా నువ్వు ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్. ముందు ఆరోగ్యం చూసుకోవాలి. అంతేగాని ఏదో అయిపోయింది ఇంకా కృంగిపోతూ ఉంటే, దిగులు పడతా ఉంటే మరి ఎక్కువ సమస్య పెరిగిపోతూ ఉంటుంది. కానీ అలాంటి దానికి కాదు, దేవుడు మనకు సహాయం చేసి ఇక్కడ మానసికంగానే కృంగిపోతూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఇక ఆత్మీయంగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చారు. ఇవన్నీ కూడా లైన్గా ఉంటుంది. శారీరక దుఃఖం, మానసిక దుఃఖం, మూడోది ఆత్మీయ దుఃఖం. అది కూడా మనం మొట్టమొదటి చదువుకున్నాం. అందుకని ఆయన బాధను వ్యక్తం చేస్తూ చెప్పిన మాట 2వ వచనం కనపడుతుంది. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకతని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందక ఉన్నది. నా ప్రాణానికి ఓదార్పు దొరకట్లేదు. ఆత్మీయంగా కూడా ఇక మనిషి చివరి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా నా వల్ల కాదు, నాకు ఏమొద్దు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు, శరీరం కురిగిపోతుంది, మనసంతా ఏదో అయిపోతుంది, ఆత్మలో కూడా నేను ఇదైపోతుంది. అంటే ప్రాణం పోయే అంతగా ఉంది. అప్పుడప్పుడు అంటాం మనం ప్రాణం పోతుందని అంటాం. ప్రాణం పోతుందంటే అంత పెయిన్, అంటే అంత బాధను మనం అనుభవిస్తున్నాం, భరిస్తున్నాం. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎంత కఠినమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నా, మనకి ఎటు నుంచి కూడా ఎదురు కనపడతలా, వెళ్ళే మార్గం కనపడతలా, నో హోప్స్, అంటే నిరీక్షణకు అవకాశం లేనే లేదు, ఆశా దృక్పథం లేనే లేదు. అంతా నిరాశే, అంతా దుఃఖమే, అంతా కష్టమే, అంతా బాధే కనపడుతుంది. కానీ అలాంటి సందర్భంలో సరైన మార్గం, ఆదరణ మార్గం ఎక్కడో దూరాన్ని ఒక చిన్న కిరణంలాగా, చిన్న కిరణం, సూర్యకిరణాలు వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం కనపడతాయి. పొద్దున్న చలికాలంలో మనం చాలామంది అప్పుడు ఎండ వస్తే బాగుండి చూస్తుంటాం. 2 రకాల ప్రయోజనం, డి విటమిన్ తీసుకోవచ్చు, అలాగే కాస్త ఎండకుంటే చలి కూడా పోద్ది. ఇది మన సహజ ధోరణి కదా, చలికాలం ఉన్నాం కాబట్టి. ఆ యొక్క ఒక కిరణం మెల్ల కొంచెం వద్ద ఇంట్లో మీ తలుపులు తీసుకుంటే ఎక్కడో చిన్న బెజ్జ ఉంటుంది కదా, ఆ బెజ్జలో ఒక కిరణం అలా వస్తే ఒక్కటే వస్తుంది ఫస్ట్. అప్పుడు నువ్వు బయటకు వెళ్తే ఫుల్ ఉంటుంది. అలాగే మనకి ఎక్కడ ఆ కిరణం కనపడదు, అంటే హోప్ రేస్ అంటారు అన్నమాట. కిరణాలు ఎక్కడా కనపడతా, ఆశ అనేది లేదు మనకి. ఇక అంతా నిరాశే, అంతా బాధే. ఎందుకంటే శారీరక దుఃఖం కనపడుతుంది, మానసిక దుఃఖం కనపడుతుంది, ఆత్మీయ దుఃఖం. ఇక నా జీవితం అయిపోయింది అంతే, అంతంలో ఉన్నానిక, నాకు ఇక శ్రమ తప్ప ఏమీ లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆసాపు కీర్తనలు మనం చూస్తున్నాము, అతని పరిస్థితి కూడా అలాగే. కానీ దేవుడు తనను నడిపించగలవాడు, దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడు. తన ఆత్మీయ పోరాడుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన చూస్తే మనం 7 నుంచి 10 వచనాల్లో ఆత్మీయంగా తన పోరాటం ఏ విధంగా కూడా దేవుడు తనకు సహాయం చేయట్లేదు, దేవుడు తనను విడిచిపెట్టేశాడు. 7వ వచనం అంటాడు అలక్ష్యము. 7వ వచనం చూస్తే ప్రభువు నిత్యము విడిచున్నాడు. ఎప్పుడు కూడా వదిలిపెట్టేస్తాడా, నన్ను అసలు పట్టించుకోడా, ఆయనకి ఎన్నడూ కూడా కటాక్షం కూడా. ప్రశ్నలు వేస్తున్నాడు అన్నమాట. ఆయనే మనసులో ప్రశ్నలు వేసుకున్నాడు. ఏమిటి నా పరిస్థితి, దేవుడు నన్ను లెక్క చేయట్లేదు, అంటే నన్ను గుర్తించట్లేదు, నాకు సహాయం చేయట్లేదు. ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. ఆ పోరాటం జయించే మార్గం కనపడుతుందానికి ఎట్లా, ఇలాంటి సిచ్యువేషన్ మనం కూడా ఉన్నాం. ఆ తర్వాత 8వ వచనం మనకు కనపడుతుంది. చూసినట్లయితే ప్రేమ లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, ఆయన కృప చూపించేవాడు కాదు, ఏమో నన్ను మర్చిపోయాడేమో దేవుడు. ఆయన భావాలన్నీ కూడా మాటల రూపంలో రాస్తున్నాడు. ఇక్కడ తనకున్న సమస్యలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. వాగ్దానాలు వదిలిపెట్టేశాడు దేవుడు, నో ప్రామిసెస్. సహజంగా మనం 2020 అయిపోయేసరికి మనందరికీ వాగ్దానాలు, న్యూ ఇయర్ కోసం కదా ఎదురు చూస్తున్నాం. దేవుడు ఎవరికి ఏ వాగ్దానం ఇస్తాడో తెలియదు. ఆ వాగ్దానాల కోసం అదేదో లక్కీలాటలా కాదు, దేవుడు ఇచ్చినట్టు ఆ ప్రామిస్ లేక దైవ వాగ్దానం ఎంతో శ్రేష్టమైనది, విలువైన వాక్యం అది. బైబిల్ అంతా వాగ్దానం మనకు ఆ మాటకు వస్తే. కానీ ఒకటి తీసుకుంటాం కదా మనం, ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన అన్నాడు వాగ్దానాలు కూడా మనకేమీ కనపడదు.
అతను 9వ వచనం అంటాడు, కృపాలేమి అంటే కృపలు లేవు, కృపామయుడు నన్ను కృపను విడిచిపెట్టేశాడు, నన్ను అసలు మర్చిపోయాడు దేవుడు. అందుకని దేవుడు కటాక్షం చూపించట్లా, కృప చూపించట్లా. ఎందుకంటే అన్నీ కూడా వ్యతిరేకతలే కనపడుతున్నాయి. ఎటు చూసినా కూడా దుఃఖాలే కనపడుతున్నాయి, ఎటు చూసినా నెగిటివ్సే కనపడుతున్నాయి, పాజిటివ్స్ ఒక్కటి లేదు. అందుకని అతని బాధనంతా కూడా ఒక్కొక్కటి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రం కరుణ లేదు ఆయనకి నా మీద అని ఆయన భావాన్ని చెప్తున్నాడు. కరుణామయుడు కాదు ఆయన. ఎందుకు కరుణామయుడితో నాకెందుకు ఈ తెప్పలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ శోధనలు, నాకెందుకు ఈ ఆందోళనలు, ఇవన్నిటి నుంచి విడిపించబడే మార్గం కనపడతలేదని చెప్పి తనలో తాను దుఃఖపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట. తన మానసిక స్థితిగతులతో ఆత్మీయ పోరాటం ఉన్నాడు. లోపల అంతరంగ పోరాటం అంట, బయటకు కనపడుతుంది. లోపల యుద్ధం జరుగుతుంది, బయట యుద్ధం అయితే కనపడదు. లోపల యుద్ధం ఏం చేస్తుంది, కొంతమంది మనంతలో యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం అంటుంది. అంటే మనసులో యుద్ధం, ఫైటింగ్ జరుగుతుంది. ఒక పక్క దేవునేమో నాకు సహాయం చేస్తాను నమ్మకం ఒక పక్క ఉంటుంది, ఇంకో పక్క సైతాన్ నో నీకు జైడు దేవుడు, ఈ రెండు డిస్కుమ్ లోపల కొట్టుకుంటా ఉంటాయి. ఆ టెన్షన్ మనకు బయటపడతా ఉంటుంది. అప్పుడు నిరాశ, ఆ రెండింటిలో మన దేవునికి ఏ పక్క మన నమ్మకాన్ని పెంచామో అది నమ్ముతాం. నిజమేలే, సైతాన్ చెప్పినట్టు నాకు అన్ని బాధలు అవుతున్నాయి, దేవుడు కూడా వదిలేసాడు ఆఖరికి, ఇంకేంటి అని అంటాం కదా. మనకు అనువైన వారు, పరిచయమైన వారు, బాగా మంచిగా సహాయం చేస్తారు అనుకున్న బంధువులు ఉంటారు. వాళ్ళు వదిలిపెట్టేస్తే వాళ్ళే వదిలేసారు, ఇంకెవరు పడుచుకుంటారు మనల్ని అంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాం. సహజంగా అనుకుంటాం కదా, వాళ్ళే వదిలిపెట్టి భర్తే వదిలిపెట్టాడు, ఇంక నేను ఎవరి కోసం, లేదా ఆ భార్య వదిలి ఇంక నేనేంటి అనే ఫీలింగ్స్ వచ్చేస్తాయి కదా. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ కనపడుతుంది. దేవుడే వదిలిపెట్టేసరికి ఇక నాకెవడు దిక్కు అన్నట్టుగా ఇక్కడ కనబడుతుందన్నమాట. కీర్తనకారుడు చెప్పిన మాటలో మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యలకు, మనం ఎదుర్కొన్న ఆందోళనకు, మనం ఎదుర్కొన్న కష్టాలకు నిదర్శనంగా కనపడతా ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మన పరిస్థితి ఏంటి? ఇక ఇంతేనా, దానికి మార్గం ఇంకేం లేదా అంటే ఇంకొంచెం కిందకు వచ్చేసరికి అప్పుడు ఆయనకి భద్రత మొదలు 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే భద్రత అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు పూర్వకాలం చాలా చేశాడు. ఏమిటి? ఆశ్చర్య కార్యములు అంటున్నాడు అనమాట. ఆ పైన ముందు మనం చదువుకున్న చోటేమో నా బాధలన్నీ కూడా నేను ఇబ్బంది పడతా ఉన్నాను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నాకు సహాయం చేయాలని చెప్పిన వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి పూర్వము చాలా పనులు చేసి, మరి ఇప్పుడే ప్రస్తుత కాలంలో మాత్రం జరగట్లా, కానీ పూర్వం జరిగినాయి. అంటే మళ్ళీ చేస్తాననేది కొంచెం ఎక్కడికి ధైర్యం వచ్చినమాట, ఆదరణ స్టార్ట్ అయింది, కంఫర్ట్. నిజమే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాడు, ఎవరు ఊహించినంత గొప్ప కార్యాలు మన పక్షాన్ని చేశాడు. చూసి నిజమేనండి, సాక్ష్యాలు చెప్పినప్పుడు విన్నాం, వండర్ఫుల్, దేవుడు భలే మేలు చేశాడు, ప్రమాదం నుంచి కాపాడాడు, ఆపద నుంచి ఆదుకున్నాడు, విపత్కరమైన రోగాల నుంచి మనం తప్పించాడు, ఎలాంటివైనా సీరియస్ ప్రాబ్లమ్స్, చాలా కఠినమైనటువంటి సమస్యలు, వాటి నుంచి విడిపించాడు. అది గతం. ప్రస్తుత కాలంలో అంటే వర్తమానంలో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? బురద గుంటలో ఉన్నట్టుంది, నేను బయటకు రాలేక. ఇది ఊబి అన్నారు. ఊబి అంటే తెలుసు కానీ ఇంకా 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 లోపలికి వెళ్తాం, ఎవరి వల్ల కాదు ఊబి నుంచి బయటపడతాం. ఊబి అంటారు, మన పల్లెటూరులో ఉంటే ఊబులు తెలియకెళ్ళామో ఎంత బలం, ఇది ఏనుగు సైతం దాంట్లో ఊరిపోతుంది. అంత అంటే లోపల మాయ అనమాట, కనపడదు. మనం కూడా తెలియకుండా అలా 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 పడిపోతున్నాం. అంటే నీరసం, బయటకు కనపడలా. ఏమి దేవుడు, మాయదారి దేవుడు, అలా అలా అతనికి ఏం చేస్తున్నా, దేవుడి దగ్గరికి వెళ్తే మాత్రం లాభం వస్తుందా? దేవుడు నాకు మేలు చేశాడా? దేవుడు నాకు ఉపకారం చేశాడా? అన్ని కష్టాలే కదా, అన్ని తిప్పలే కదా, అన్ని శ్రమలే కదా, నాకంటే వాళ్లే బాగున్నారు, ప్రభు నమ్ముకోని వారు అనే ఫీలింగ్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ వాటి నుంచి కొంచెం ఒక్కసారి బ్యాక్కి వెళ్తే, అంటే మన జీవితంలో దేవుడు చేసిన గత కార్యాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఆదరణ స్టార్ట్ అవుతుంది. ఈయన ఆసాబు గారి కీర్తన మనం చూస్తే 77వ కీర్తనలో అక్కడ మనకు మొదలైంది. వెనక్కి చూడగానే ఆయనకు ఆశ్చర్యంగా, అబ్బా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకని 12వ వచనం అంటాడు, నీ కార్యం అంతయు నేను ధ్యానించినప్పుడు, అంటే ధ్యానిస్తున్నాడు, ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు. జరిగినటువంటి కార్యాలు ధ్యానం చేసినప్పుడు ఆయన క్రియలను ధ్యానం చేస్తాడు. అవును, ఎన్ని క్రియలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఒక్కొక్కరికి గుర్తు వస్తుంది. ఇప్పుడు కనుల ముందు కనపడలేక నిజమే, ఆదరణ మార్గం ఇది. దేవుడు మనకు ఆదరణ చూపించేవాడు. ఇప్పుడు కష్టం ఉంది కదా అని కంగారు ప్రక్కర్లా, ఈ పెయిన్ తర్వాత గెయిన్ ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు, నో పెయిన్ నో గెయిన్. అంటే కష్టపడకుండా మనకేమీ లాభం రాదు. నో క్రాస్ నో క్రౌన్ అన్నారు. సిలువ లేకుండా దేవుడు మన కిరీటాన్ని ఇవ్వడం, శ్రమ పడకుండా మేలును అనుగ్రహించడం, మన జీవితాల్లో ఏదైనా సరే చేయగల సమర్థుడు ఆయనే. దేవుడు అద్భుతములు చేసేవాడు, ఆశ్చర్యకారం జరిగించేవాడు. నీ పట్ల నా పట్ల ఆదరణ కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో వాటిని ఇచ్చే దేవుడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా బాధే. కానీ వర్తమానంలో ఒకసారి ఆలోచిస్తే ప్రాతకాలం చూద్దాం. అంటే గతకాలంలో దేవుడు చేసిన కార్యాలు కళ్ళ ముందు తెలుసుకోవాలి. నిజమే కదా, దేవుడు దీవించేవాడు, మనం ఆదరించేవాడు,
మనకు సహాయం చేసే ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. కష్టకాలంలో కూడా తోడుండే దేవుడు ఆయన. ఎందుకంటే యేసయ్య చెప్పే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉండును. మత్తయి సువార్త చివరి వచ్చిన మనకు కొంతకాలం వల్ల యుగ సమాప్తి వరకు అంటే ఈ లోకం అంతపై వరకు ఎంత గొప్ప వాగ్దానం తెలుసా? నీకు నాకు కావాల్సిన వాగ్దానం రాయబడింది. యేసు ప్రభు స్వయాన చెప్పిన మాట కదా. ఈ యుగ సమాప్తి వరకు కూడా మీకు సదాకాలము, మర్చిపోతాను అందుకని సదాకాలం అంటే ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను. దేవుడు మనకుంటే ఆదరణే కానీ నిరాశ కాదు. మనకి నిరాదరణలో ఉండనక్కర్లా. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మన మనస్సు కృంగిపోతూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఆసాపుగా కీర్తనలను చూసినప్పుడు అర్థమవుతుంది, నిజమే అతను కూడా అతని పరిస్థితులు చూసినప్పుడు తన కుటుంబ సభ్యులను, తన సమాజమును, ఇస్రాయేల్ సమాజంలో జరిగిన కష్టాలను చూసి బాధపడ్డాడు. అందుకనే చాలా నిరాశపడ్డాడు. ఆయన చాలా కృంగిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు, ఆత్మీయంగా కృంగిపోయాడు, శారీరకంగా కృంగిపోయాడు. ఆ బాధ నుంచి బయటపడే మార్గం లేదు. దేవుడు కృప చూపించట్లేదు, దేవుడు దయ చూపించట్లేదు, దేవుడు కరుణ చూపించ అన్ని చెప్పుకుంటూ లిస్టు ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చాడు. అంటే తనకున్న అన్ని రీజన్స్ కనపడుతున్నాయి, కారణాలు కనపడుతున్నాయి. ఏం బాధ అంటే దీని నుంచి మనం బయట పడలేమని అనుకున్నాడు. కానీ కిందకి వచ్చిన 11 వచ్చినప్పుడు మనకు అర్థమైంది, 6వ స్థాయి. ఒక్కసారి ఆలోచిద్దాం, ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు. 10వ ఎండింగ్లో అంటాడు, నాకు కలిగిన శ్రమయే కారణమని మొదలుపెట్టి ఇక అక్కడ అంటాడు. ఆ శ్రమకి కారణం అంతా చెప్పి దేవుడు నన్ను వదిలిపెట్టేసేనే అనుకున్నాను, కానీ కాదు. ఒక్కసారి గుర్తు చేసుకో, ఏమేమి కార్యాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశాడు. వారికి మాత్రమే కాదు, ప్రభువు నమ్మిన ప్రతి వారి జీవితంలో ఆయన కార్యాలు చేస్తున్నాడు. నీవు నమ్మితే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నమ్మిన వారి జీవితంలో మాత్రమే దైవ కార్యాలు జరుగుతాయి. నమ్మకపోతే కార్యాలు జరగవు. మరి నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ ఆశ్రయించే దేవుడు ఆయన ఉన్నాడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఏమోనంటే వాళ్ళకి చేస్తానేమో కానీ మాకు చేయదండి. మమ్మల్ని వదిలిపెట్టేసండి దేవుడు. మాకు కష్టాలు తప్ప, నష్టాలు తప్ప, శ్రమలు తప్ప, బాధలు తప్ప, తెప్పలు తప్ప పప్పలు లేవు కదా. పప్పలు అనేవి లేవు. పప్పలు రావాలంటే ముందు నీళ్ళు నూనెలో ఉడకాలి. వేడిగా ఉన్న నూనెలో అవి చాలా కాలిపోతుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి ఉడుకుతున్నప్పుడు బాగా తయారవుతూ చేయి పెట్టాం అనుకుంటా, అంటే సమ్మపడదా చల్లబడదా? మనం చేయి పెట్టి చల్లగా ఉంటుంది చెప్పండి, చాలా బొప్పలు కట్టేస్తాయి. మరి ఆ బొప్పలు కట్టే దాంట్లో అది ఉడుకుతుంటే మనం అలాగే ఉడుకుతున్నాక ఎందుకు? అది ఉడికితేనే మనకు లాభం. అప్పుడే తిరగలం. ఉడకడం తింటే కడుపు నొప్పి పడుతుంది కదా, అరగడం. అలాగే మన జీవితంలో అన్నీ కూడా కష్టాలు అనిపిస్తుంది. నూనెలో మనం అందరూ ఏరుకుపోతున్నామేమో, జీవితంలో అలాగే ఉన్నాం పరిస్థితులు, అలా ఉన్నాయి మన చుట్టూ ఉన్న స్థితులు. కానీ వాటిని బట్టి మనం దిగులు పడ్డాక, లేకపోతే కృంగిపోనక్కర్లా. వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు ఒక్కసారి గుర్తు చేసుకుని దేవుడు చేసిన అద్భుతములు, ఆశ్చర్యకారులు ఎన్నో మన జీవితంలో కనుక చేశాడు. వాటన్నిటి నుంచి నడిపించాడు, ఒక్కొక్క దాని నుంచి ముందుకు తీసుకొచ్చాడు. వాటిని చూడబాకండి, ఇంకా మేలును చూడండి. వాటిలో కూడా తిప్పలు ఉన్నాయి, గతంలో కూడా తిప్పలు ఉన్నాయి కరెక్టే. కానీ తిప్పలు తప్పించి, శ్రమలు తప్పించి ముందు నడిపించాడు. ఎందుకంటే పరలోక రాజ్యం శ్రేష్టమైనది. ఆ పరలోక రాజ్యానికి నేను చేరుకోవడానికి ఇక్కడ కార్యాలు చేస్తాను. అంటే దేవుడు కార్యములు చేయవాడు, అంటే అద్భుతములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు. ఏమిటా కార్యములు? నీవు నేను ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు, మనం ఆలోచించిన దానికంటే అద్భుతాలు చేస్తాడు. కానీ నమ్మిన వారికి మాత్రమేనా చేస్తాడు. అందుకే ఇది పరిపూర్ణమైన మార్గం, ఫుల్ కంప్లీట్ అనమాట. కంఫర్ట్ వే అండ్ కంప్లీట్ వే అంటే పరిపూర్ణమైన మార్గం, ఆదరణపూర్వకమైన మార్గం. అందుకే 13 వచ్చిన అంటాడు, దేవాని మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు. వాట్ గాడ్ ఈజ్ గ్రేట్ లైక్ అవర్ గాడ్. నా వంటి దేవుడు, ఇటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు వచ్చిన జ్ఞానోదయం అనమాట. దేవుడు నిజంగానే ఆదరించేవాడు. బాధలు ఉన్నా ఆ బాధలు మేలు కొరకే, ఆ ఉన్న బాధ అంతా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుని సుఖం మనకి లోపలికి అమ్మాయి హ్యాపీ బ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట. బాధలన్నీ పక్కకి వెళ్ళిపోయింది, దైవ సన్నిధి మనకు తోడుగా వచ్చింది. దేవుని విశ్వాసం వచ్చాం, దైవ కార్యాలు చూసాం. ఆయన నీకు నాకు ఉపకారం చేసేవాడు, మేలు చేసే విషయం అక్కడ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను సార్వభౌమాధికారి దేవుడు, సోవరెన్ గాడ్, ఆయనకు అసాధ్యమైనది లేదు. మానవ నేత్రాలకు, మనుష్య కళ్ళుకు కనిపించం, దైవ కార్యాలు ఒకసారి కనిపించట్లా. అందుకనే ఎంతసేపు ఈ లోకంలో దుఃఖాలే కనపడుతున్నాయి, కానీ దుఃఖాలను అధిగమించి దేవుడు తన కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవుడికి అసాధ్యమైనది లేదు. నీవు నేను అనుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ అద్భుతం చేయగల సమర్థం. అందుకని 14 వచ్చిన అంటాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. మొదలుపెట్టాడు అన్నమాట. ప్రజలందరిలో కూడా నీవు ఆ శక్తిని కనపరిచావు. ఏమిటి శక్తి? దైవ శక్తి, మానవ శక్తి కాదు.
మన శక్తి అంతా పంపడానికే. ఎనర్జీ ఉన్న వరకు పని చేస్తాం, తర్వాత చేయడం. మన శక్తికి లిమిట్ ఉంది, నియమితి లేదా పరిమితి ఉంది. కానీ దేవుని శక్తికి పరిమితులు లేవు. నేను ఇంతండి బౌండరీస్, నో బౌండరీస్. ఆయన ఇటర్నల్ గాడ్, నిత్యమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, శాశ్వత శక్తి సామర్థ్యాలు దేవుడు. ఆయన శక్తి సామర్థ్యానికి ఏమాత్రం కొరత లేదు. మనకైతే ఉంది లిమిట్స్, కానీ దేవునికి నో లిమిట్స్, నో బౌండరీస్ అంటే అక్కడ. ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు, అందుకని ఆశ్చర్యాలు కలిగించే దేవుడు ఆయన. నువ్వు ఎంత ఆలోచిస్తే, ఎంత నమ్మగలిగితే, ఎటు నుంచి చూసినా దైవ కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు. నిజమే, వండర్ వర్క్స్. అబ్బాయి ఎంత బాగా జరిగిందండి, అందుకే వండర్ అంటాం. చిన్నపిల్లలకి ఏది చూసినా వండరే కదా, ప్రతిదీ వండర్. మనకైతే నాకు తెలిసిలే అంటాం, పెద్దవాళ్ళం కదా. మరి మనకు వండర్ కావాలంటే కొన్ని స్పెషల్ ఉంటే అబ్బా నిజంగా ఇది వండర్ అంటాం. ఏంటి వండర్? ఏం పని చేయకుండా తెల్లపడే పై కప్పు నుంచి కింద ₹1,00,000 పడితే వండర్ అది మనకి. అబ్బా లక్ష వచ్చేది, అది మనకి వండర్ మన లెక్కలో. అంతకంటే శ్రేష్టమైన దేవుడు ఇవ్వగలడు, అసాధ్యమైన లేదు. కొంతమంది అంటారు పట్టిందల్లా బంగారం, వీళ్ళు పట్టుకుందంతా బంగారం. దేవుడు దీవిస్తున్నాడు, దేవునికి అసాధ్యమైన లేదు. ఆర్థికంగా దేవుడు దీవించగలవాడు, శారీరకంగా దేవుడు దీవించేవాడు, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు దీవించాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఈ జనముల్లో ఎంతో శక్తిని ప్రత్యక్షపరిచాడు, ఆయన కార్యాలు చేశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఆయన చేసిన కార్యం వరుసగా రాసుకుంటా వచ్చాడు. ఇశ్రాయేలు చరిత్రను గమనిస్తే దేవుడు చేసిన కార్యాలు అక్కడ కనపడతాం. ఎన్ని రకాలుగా అద్భుతాలు చేసిన లిస్ట్ చెప్పుకొచ్చాడు. మన సమయం సరిపోదు కానీ అక్కడ చెప్పిన ఇంటికి వెళ్ళి చదివితే అర్థం అవుతుంది. దేవుడు ఆనాడు ప్రజలను ఎలా నడిపించాడో, ఎలా అద్భుతాలు చేశాడు, వారి మధ్య అనేక అద్భుత ఆశ్చర్యాలు జరిగించాడు. వారికి కావాల్సిన లేదు అనుకునే ఇచ్చాడు, కొరత అనేది లేకుండా దేవుడు సప్లై చేశాడు. అన్ని నిషేధం అనుకున్నా కూడా ఇచ్చేసాడు. తీసుకో ఏది కావాలి, మాకు ఆకులు కోరుకుంటే బాబు మాంసమే కావాలన్నారు, విసిగించారు. ఓకే తీసుకోండి అన్నాడు. ఎంత కావాలంటే అంత కడుపు నిండా తిన్నా. అలా అంటే సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. మన జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా మనం అనుకున్నవి, కోరుకున్నవి దేవుడు సమృద్ధిగా ఇవ్వగలవాడు. ఇది ఆదరణ మార్గం. మరో మార్గం కోరుకోకపోతే లాభం లేదు, ఉపయోగం లేదు, ఉపకారం జరగదు. కొంత జరిగినట్టే, కానీ ఇది ఒక్కటి మాత్రమే దైవ మార్గం, యేసు మార్గం. ఆయన మార్గంలో మనం కొనసాగుతున్నాం కాబట్టి తిప్పలు చూడబాకండి, కష్టాలు చూడబాకండి. ప్రస్తుతం ఉంది కానీ ఒక్కసారి వెనక్కి చూద్దాం. దేవుడు ఆ శ్రమంలో మనం ఎలా తగ్గించాడు, బాధల్లో ఆదరణ ఇచ్చి చేయబట్టి లేపాడు. మునిగిపోతున్నాం అనుకున్నాం, అయిపోయిందేగా ఉచ్చులో పడిపోయి అనుకున్నాం కదా, దేవుడు అక్కడ నుంచి మనల్ని చేయబట్టి లేపి పక్కన నిలబెట్టి సేఫ్ మంచి మార్గం లేదా సేఫ్టీ ఎక్కడ ఉంది, భద్రత ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడుందో మీరు బాబా పట్టించు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆరోగ్య సరిగ్గా లేదు అని కూడా సరి చేసేవాడు ఆయన. ఎందుకంటే శరీరం అంతా ఆయన కంట్రోల్లో ఉంది కదా. బాడీలో ఏ పెయిన్స్ వచ్చినా బాడీ పెయిన్స్ అంటాం, అక్కడ కొంత చెప్పండి ఎక్కడ పెయిన్ కూడా అర్థం కాదు. ఏ పెయిన్ అయినా తగ్గించేవాడు ఆయన. ఎందుకు? మనసు సరిగా ఉంటే పెయిన్స్ అని సెట్ అవుతాయి. మనసు సరిగ్గా ఉండాలంటే దేవుడు మనకు తోడున్నాడు నమ్మకం కావాలి. సో దేవుడు తోడున్నాడు, ఆదరణ కలిగించేవాడు. బాధ వస్తుంది, ఆ బాధలో ఏదో పాట నేర్పిస్తున్నాడు దేవుడు, అదే సీక్రెట్ ఇక్కడ అదే కనపడుతుంది. బాధల్లో కూడా మనం దేవుడి శక్తిని గుర్తిస్తాం. ఇది మన వల్ల కాదు కానీ దేవుని వల్ల ఉంటుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నాకు కావలసినన్ని ఇస్తాడని నమ్మిన వారందరికీ దేవుడు ఇస్తున్నాడు. అనుమానించిన వాళ్ళు చూద్దాములే, చేద్దాం, ఇస్తే ఇచ్చే లేకపోతే అనుకున్నాను అవి దేవుడు నేను ప్రియమైన విశ్వాసి దైవ కార్యాలు పొందుకుంటూ ఆదరణ మార్గం నడిపించబడాలని దేవుడి పాఠంలో మనం నేర్పిస్తున్నారు. మరి మీరేం చేయాలనుకుంటున్నారు? ప్రస్తుత కాలంలో మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నా అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఒకసారి పరిశీలించుకుందాం. ఈ కీర్తన వెలుగులో మనం పరిశీలించుకున్నాం. ఆదరణ మార్గం మన ముందు ఉంది, కానీ దానికంటే ముందు కీర్తనకారుడు పడ్డ మనోవేదన చాలా ఉంది. శ్రమను పడ్డాడు, బాధలు పడ్డాడు, మానసికంగా కృంగిపోయాడు, శారీరకంగా కృంగిపోయాడు, ఆత్మీయంగా కృంగిపోయాడు. అన్ని లిస్టు కనపడుతున్నాయి ముందు. దేవుడు వదిలిపెట్టేశాడండి. దేవుడు నాకు న్యాయం చేయట్లా, దేవుని ప్రేమ కనపడుతుందా, దేవుని కరుణ కనపడుతుందా, దేవుని కృప కనపడుతుందా, నన్ను మాత్రం వదిలేశాడు, నేను ఒంటరివాడిని అన్న ఫీలింగ్కి వెళ్ళాను. కానీ ఒక్కసారి ఆలోచిస్తే లేదు, ఒకసారి వెనక్కి వెళ్దాం. దేవుడు ఏమేం చేశాడు గత కాలంలో అన్ని చూస్తే నిజమే ఇంత గొప్ప కార్యాలు చేశాడు, ఇంత ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు, ఇంత సమస్యల నుంచి విడిపించాడు, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు దేవుడు తోడున్నాడు. కాబట్టి ఇకపై కూడా ఆయన మనకి తోడుగా ఈ మార్గంలో మనకి ఎదురు లేదు. ఇక కష్టకాలంలో కూడా నడిచేందుకు లేదా ముందుకెళ్ళేందుకు దేవుడు మనకి శక్తిని ఇస్తున్నాడు, లేదా బలాన్ని ఇస్తున్నాడు, ఓర్పును సహనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా మనం ప్రభువులు ముందుకెళ్ళినట్లయితే ఈ విశ్వాసిని కోరికలు ఆయన నెరవేర్చేవాడు. అవి పొందుకుంటూ ఆదరణగా మనం ఉంటాం. నిరాదరణతో వద్దు, నిరాశతో వద్దు, ఆశావాహ దృక్పథంతో అంటే దేవుడు అన్ని ఇస్తాడనే భావంతో మన ముందుకు మన అందరూ తల ముందుతే కనుగొంటే ప్రార్థన చేసుకుంటాం. మన జీవితంలో ఈనాడు మనం చదువుతున్న ఈ యొక్క కీర్తన 77వ కీర్తనలో ఆసాపు ఎలాంటి విషయాలను తెలియజేస్తూ వచ్చారు. ఆదరణ మార్గం ఇది, కానీ దానికంటే ముందు ఆయన ఎదుర్కొన్నటువంటి
మెంటల్ స్ట్రగుల్, మానసిక స్థితి, చాలా ఒత్తిడి ఎదుర్కొన్నాడు, పోరాటంలో ఉన్నాడు అతను. నీవు కూడా అలాగే ఉన్నావేమో ఒకవేళ ఈ విశ్వాసి, మన ప్రస్తుత పరిస్థితుల్లో మన మానసిక స్థితి కూడా అలాగే ఉందేమో. మెంటల్గా అంటే నేను పిచ్చేంతలో మెంటల్కి పిచ్చే అనుభవం కాదు, ఇక్కడ మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా దిగుల్లో ఉన్నాం, నిరాశలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. ఏదో లోటు, లేమి, కొరత నీకు అనిపిస్తుంది. కానీ వాటి ఒక్కసారి దైవశక్తిని గమనించు. ఒక కిరణం చాలు వెలుగు పూర్తిగా తర్వాత ప్రసరించబడాలి. దైవ కిరణాన్ని ఒకసారి చూడు. దేవుడు ద రేస్ ఆఫ్ హోప్, నిరీక్షణ కార్యం అంటే దేవుడు తన నిరీక్షణ నీకు చూపిస్తున్నాడు. నువ్వు ఎదురు చూడగలిగితే దైవ కార్యము జరుగుతుంది. నిన్ను ఆదరించేవాడు, నన్ను ఆదరించేవాడు ఆయనేనండి. దేవుడు ఒక్కడే మనం ఆదరించగలరు. మానవులెవరు మనం ఆదరించలేరు, వారికి శక్తి సామర్థ్యం సరిపో. కానీ దేవుడు ఆదరించేవాడు. కాబట్టి నీ స్థితిగతులు ఇక నా వల్ల కాదు, నుంచి తప్పించేవాడు లేడు, నన్ను ముందు నడిపించేవాడు లేదు. అందులోవాక ఇంతకు మించి గొప్ప కార్యం దేవుడు మాత్రమే నా జీవితం చేయగలరు. తప్పకుండా నేను దీవించబడతాను, ఆదరించబడతాను అంటూ నీవు ధైర్యపరచుకున్నట్లయితే, దేవుని అద్భుతాలు ఆశ్చర్యంగా గుర్తు చేసుకున్నట్లయితే అవి మనల్ని ఉత్సాహపరుస్తాయి, ప్రోత్సాహపరుస్తాయి. అందుకనే పాటలు పడినప్పుడు ఉత్సాహంగా గంతులు వేస్తూ పాడుకుంటాం. కొన్ని ఏడు పాటలు ఉంటాయి దుఃఖంతో, కానీ ఉత్సాహంగా పాడుకునే పాటలు ఉంటాయి. ఆదరణ అనేది అలాగే మనల్ని మనం దైవ వాక్యం ద్వారా మనం ఆదరించబడాలి. దేవుని యొక్క వాక్యం మనం ఆదరిస్తుంది. నీ దుఃఖానికి పరిష్కార మార్గం దేవుడు చూపిస్తుంది. ఆదరించి దేవుడు ఆయన ఆదరణ మార్గంలో మనం వెళదాం, ధైర్యంగా అద్భుతాలు చూద్దాం. ఇక రాబోతున్న కాలంలో కూడా దేవుడు తన కాలం చేస్తాడని నిరీక్షించి ఆ కార్యాన్ని పొందుకుని ముందుకు వెళదాం. మగోన్నతుడా, మా మంచి దేవానికి వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడడానికి వందనాలు. ఆదరణ మార్గాల గురించి మాకు నేర్పించారు కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో మేమందరం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తిప్పలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఉంటూ ఉన్నాం. అందరూ కూడా ఏదో ఒక సమస్యలు ఉంటారు. అనారోగ్య విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు, వ్యాపారం, ఇలా రకరకాల శ్రమలు, సమస్యలు మనకి కలిగిస్తున్నాయి. కానీ ప్రభా, నువ్వు ఆదరించే దేవుడు అని, అంతా చేసే దేవుడు అని, ఆశ్చర్యంగా జరిగించే దేవుడు మాకు నేర్పించావు. నీకు వందనాలు. నమ్మిన వాక్యాన్ని మేము విశ్వసిస్తూ ధైర్యంగా గట్టిగా వాక్యాలు పట్టుకొని మేము అద్భుతాలు చూడగలిగే కార్యం మాకు జరిగించాం. ప్రతి వారి జీవితం తిరిగి మరలా గొప్ప అద్భుతం జరిగించమని, మీ కార్యం చేయమని వేడుకున్నాను. ఇక్కడ ఉన్న వారందరినీ, ఈ వాక్యం పెట్టిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, భద్రించండి. వారి కోరికలు తెచ్చున్నాయన నీ గొప్ప కళలో అందరూ కూడా జరిగించి గొప్ప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ సహవాసం ఇప్పుడు మనకు ఈ లోకముల సమస్త పరిస్థితులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.